ఇదైతే ఇప్పుడు ఉదయాన్నే వచ్చి బ్లౌజ్ రెడీ చేశాను. నైట్ కట్ చేసి వెళ్ళాను. ఇదైతే బ్లౌజ్ రెడీ అయ్యి చేశాను. ఇది ప్లెయిన్ తీసుకున్నాను. ఇది వేరే దాన్ని కరెక్ట్గా క్లాత్ సరిగా లేదని చెప్పేసి ఇలా చేశాను అన్నమాట. ఎలా ఉంది, బాగుందా? దీనికి మనం ఇప్పుడు లోడింగ్ పైపింగ్ వేసాను. ఇలా పైన లేసు సింపుల్గా వేసాను. ఇక్కడైతే బటన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఇదైతే సింపుల్గా ఇలా వాళ్ళు వేయమన్నారు. లేదైతే నాకైతే ఇంట్రెస్ట్ లేదు. ఇలా వేయటం నాకు ఇంట్రెస్ట్ లేదు. నడుముకి కూడా లోడింగే పైపింగ్ వేసాను చూడండి. అక్కడ కూడా లోడింగ్ పైపింగ్ వేసేసాను. దీనికి మనం ఇప్పుడు వేద్దాం, హ్యాంగింగ్స్ వేద్దాం. 4 మెంబర్స్ ఉన్నారు. నేను ఇది హాఫ్ పట్టు క్లాత్ హ్యాంగింగ్స్కి కొంచెం తీసుకుంటున్నా. చూడండి, వ్యాపారంలో లాభం నష్టం అన్నీ ఉంటాయి. ఇవి ఎలుకలు దాదాపుగా ఒక 50 మీటర్లు తాళ్ళు ఎలుకలు కొట్టేసాయి. మా ఇంటికి రండి, టిఫిన్ లంచ్ కూడా పెడతాను. అవునా, ఓకే ఓకే, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ తల్లి. ఇలా చూడండి, పొరలుగా కొట్టేసాయి, ఎలుకలు కొట్టేసాయి. వ్యాపారంలో లాభం ఎంత ఉంటుందో నష్టం కూడా అలానే ఉంటుంది. అన్నీ మన సొమ్మే కాదు. కొంతమంది చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఏంటంటే మనం తినేది 100 రూపాయలు, మనం క్లాత్ ఏదైనా అమ్మితే దాంట్లో వచ్చేది 10 రూపాయలు, లేదంటే ఒక 10-15 ఉంటుంది అంతే. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ మా. 10-15 ఉండేది కూడా ఏదో అంత సంపాదించేసుకుంటున్నారనే ఫీల్ అయితే ఉండకూడదు. ఎవరైనా 1 రూపాయి కోసమే చేస్తారు. నేను నా కొంచెం ఇన్నర్ ఫీలింగ్తో చెప్తున్నా. పక్కవాడు బాగుపడితే చూడలేని విషయం ఉంటున్నారు జనం. అదైతే చాలా అనర్థాలకైతే దారి తీసింది. అందరూ బాగుండాలి అలా అనుకునే వాళ్ళు లేరు ఇప్పుడు. హ్యాంగింగ్స్కి కొంచెం లేస్ ఉండాలి, అది ఎక్కడుందో చూద్దాం. నైన్ మెంబర్స్ ఉన్నారు. చూడండి, దీనికి వేస్తున్నాను. కొంచెం డిఫరెంట్గా వేద్దామనుకున్నా. నేను అనుకున్నది వేరు. మన లోడింగ్ పైపింగ్ ఎలా వేస్తామో అలా వేస్తున్నా.